చూడండి, ఈ చికెన్ లెగ్ పీస్ ని ఇలా ఎర్రగా రెస్టారెంట్ స్టైల్లో చేసేద్దాం పదండి. ముందు ఒక బౌల్లో మీకు నచ్చిన లెగ్ పీసులు కడిగి పెట్టుకోండి. అందులో కారం, గరం మసాలా, పసుపు, టాటా ఉప్పు వేసి మీకు నచ్చినట్టు కలిపేయండి. చూసారా ఎలా ఉందో లెగ్ పీసు? ఇప్పుడు ఈ దరిద్రం పక్కకు జరిపేసి స్టవ్ మీద కళాయి తీసుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్ తీసుకోండి, ఎక్కువ వేయకండి, అనారోగ్యం. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తీసుకొని కలపండి. టింగ్ 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 అని. ఇప్పుడు ఎర్రమిరపకాయలు తీసుకొని మళ్ళీ సేమ్ టింగ్ 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 అని కలపండి. తర్వాత కొద్దిగా పసుపు వేసి ఆ తర్వాత టమాటా వేసి అటు ఇటు కలిపేసి కొంతసేపు ఉడకనిద్దాం. చెప్పడం మర్చిపోయాను, నా పేరు పుల్రాజు. టమాటాలు ఉడికిపోయాక చికెన్ లెగ్ పీసులు కడాయిలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ దరిద్రాన్ని అటు ఇటు కలిపి కొంతసేపు అయ్యాక చికెన్ మసాలా, కారం, తరువాత కొద్దిగా గరం మసాలా వేసి ఇందులో కొద్దిగా వాటర్ వేయండి. చూడండి బుడగలు ఎలా వస్తున్నాయో. మళ్ళీ గరిటె పట్టుకుని ఇంకో 4-5 సార్లు కలిపేయండి. 5 సంవత్సరాల తర్వాత చూసారా ఈ చికెన్ లెగ్ పీసులు ఎలా ఉన్నాయో? రెస్టారెంట్ స్టైల్లో ఎర్రగా నిగనిగలాడిపోతున్నాయి. ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. నాలో కూడా ఒక టాలెంట్ ఉంది. అది ఏంటంటే ఈ లెగ్ పీసులు ఉన్నాయి కదా, అవి నేను రెస్టారెంట్లోనే ఆర్డర్ పెట్టా. అది వేరు, ఇది వేరు. బాయ్.